కాంగ్రెస్ టార్గెట్ నరేంద్ర మోడీ అందరికీ తెలిసిన విషయం. అలాగని చెప్పి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఇప్పుడు గత కొద్ది రోజులుగా మోడీ చేస్తున్న వ్యాఖ్యలు గాని, ఇప్పుడు తాజాగా నేను అస్సాంలో మాట్లాడిన మాటలు గాని, కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక 11 ఏళ్లుగా చాలా తప్పులు చేసుకుంటా వచ్చింది. వాటిని ఎన్ని చేసినా సరే ఇంకా చాలానే ఉన్నాయి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి అయితే ఇందులో ప్రధానంగా ఓట్ల కోసం బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వలసదారుల్ని అక్రమంగా తీసుకురావడం కానీ, లేదంటే రైతులకి చేసిన అన్యాయం కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగింది ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. ఇది జరగబోతున్న ఎలక్షన్స్ కోసమో, లేదంటే రేపు రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కానీ, తర్వాత వచ్చే మిగిలిన రాష్ట్రాల ఎన్నికల కోసమో జరుగుతున్నదా, లేదంటే కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద టార్గెట్ గా పెట్టారా మోడీ గాని భారతీయ జనతా పార్టీ కానీ, అదే కనిపిస్తుందా? ఏం జరగబోతుంది, దీనివల్ల ఏంటి ప్రతిఫలం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ అనేది ఇంక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీకి టార్గెట్ కాంగ్రెసే ఉంటుంది. కానీ ఎందుకంటే మొన్న వందే మాతరం గురించి మాట్లాడినా, అంతకుముందు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ని తీస్తున్నారు ఈ మధ్యన రాజకీయంగా, అలాగే రైతులకు సంబంధించి నేను మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తా ఉంటే, అంటే కాంగ్రెస్ ను ఒక దోషిగానో బూచిగానో చూపించే ప్రయత్నంలో డైరెక్ట్ గా మోడీ రంగంలో దిగారా, కాంగ్రెస్ ఇంకా పుంజుకోవడం కష్టం అనేట్టుగానే ఎఫర్ట్ పెడుతున్నారా? ఇదంతా పశ్చిమ బెంగాల్ దృష్టిలో పెట్టుకునేనా, ఎలా చూడాలి? బెంగాల్ కాదు, అది అస్సాంని దృష్టిలో పెట్టుకున్నారు. ఇది యాక్చువల్ గా అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కుమాలిన పని చేస్తుంది, చాలా నీచమైన పని. గొగోయ్ అని వీళ్ళ సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయన భార్య విదేశీయురాలు, సోరోస్ గ్రూప్ మెంబర్ ఆవిడ. ఆయన్ని ఇప్పుడు అస్సాంకి డిప్యూట్ చేశాడు రాహుల్ గాంధీ, అమెరికా నుంచి వచ్చిన ఆదేశాలు అనుకోండి. ఎందుకంటే ఆయన నడుస్తున్నదంతా రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా సరే ఆయన్ని రిసీవ్ చేసుకుంటోంది, ఆయనతో మీటింగులు పెట్టిస్తోంది సోరోస్ టీం వాళ్ళు. ఆయనకి ఆ ఓపెన్ ఫౌండేషన్ అని ఒక సంస్థ ఉందన్నమాట. అతను నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా ఉండటానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. గోద్రా ఈ గొడవంతా అతను క్రియేట్ చేసిందే, సృష్టించింది పబ్లిసిటీ బాగా ప్రపంచం అంతా కూడా. తర్వాత గెలవడం అతను షాక్ అయ్యాడు. రెండోసారి అవనీయకుండా చూస్తానని చెప్పి మళ్ళీ అధికారికంగా ప్రకటించాడు సోరోస్. 100 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టాడు 2019లో. అయినా సరే మళ్ళీ మోడీ గెలిచాడు. అప్పుడు దించడానికి ఎంతైనా ఖర్చు పెడతానన్నాడు. అప్పుడే ఈ డిపెండబుల్ కదా చంద్రబాబును నితీష్ మీద, కాబట్టి వాళ్ళని కొంటాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరు. ప్లస్ రాజకీయం కూడా మారిపోయింది ఇక్కడ. వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండుంటే వీళ్ళైనా మారడానికి వీలుండేది. లేదా ఈ కాంగ్రెస్ ఏ 150 దగ్గర 180 దగ్గర వచ్చి ఉంటే మొత్తం కలిపేసేసి ఏ 200 దగ్గర ఉండుంటే అయి ఉండేది, 250 దగ్గర ఉండుంటే. కాకపోయేటప్పటికి ఆగిందనమాట బేసిక్. సోరోస్ ఎంతకైనా తెగిస్తాడు. ఇదివరకు యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, వాటన్నిటి వెనకాల ఉన్నాడు అతనే. ఒక సుస్థిర ప్రభుత్వాలు ఉండకుండా ఉండటం అనేది ఈ యూరప్ దేశాలకు అవసరం, అమెరికా యూరప్ దేశాలకు అవసరం. సుస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ పాలసీలు మన నెత్తిని రుద్దలేరు. అందులో అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఎవడో ఒకరిని కెలికాడి చేతి చెప్పించి పని చేయించుకుంటారు. చైనా సరిహద్దుల్లో మనం రోడ్ లేకుండా ఆపగలిగారు సుదీర్ఘకాలం పాటు. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడైతే కొన్ని ఇవి కూడా ఇచ్చేసారు వాళ్ళకి, మన ప్లేసులు కూడా. పాకిస్తాన్ లో కూడా ఇస్తుంటేనే సైన్యం తంతానందనమాట. అక్కడ సిలిగురి కారిడార్ ఇచ్చేద్దాం అనుకున్నారు. అంత దరిద్రం జరిగిందనమాట. అంటే నిశ్శబ్దంగా నరుకుతారు వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన వ్యవహారాలకి సోరోసే, పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టడానికి కారణం అది. ఇమ్రాన్ ఖాన్ పవర్ఫుల్, అక్కడ సైన్యం చేయించారు. అక్కడ బంగ్లాదేశ్ లో హసీనా పవర్ఫుల్, హసీనా బంధువే సైనికాధికారి. చివరికి ఆని కొనేశారు. హసీనా ఇక్కడికి పారిపోయి వచ్చేలా చేశారు. వాడు చేసిన ఏకైక ఫేవరామని ప్రాణాలతో ఇక్కడికి పంపించారు. లేకపోతే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టాడు, అక్కడ పెట్టేవాళ్ళు. అంత జాగ్రత్త కథలు నడుపుతుంది సోరోస్ అనేటటువంటి సంస్థ. ఆడు వ్యక్తి, వాళ్ళ కొడుకు, వాళ్ళు నడిపేది. రాహుల్ గాంధీ ఎక్కడికి పోతున్నా వాళ్ళ దగ్గరనే నడుపుతున్నాడు. వాళ్ళ సూచన అనుకుంటా. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలని అస్థిరపరచాలి. భారతదేశంలో నిరంతరం ఏదో ఒక అల్లకల్లోలో ఉండే విధంగా దశాబ్దాలుగా నడుస్తూనే వచ్చింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. మీరు గుర్తు తెచ్చుకుంటే ఎప్పుడు కాశ్మీర్లో అంటే అప్పుడెప్పుడు కొట్టు చేస్తూనే ఉంటారు అనుకునేవాళ్ళం మనం. పేపర్లో లోపల పేజీలకు వార్త వచ్చేది. అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకు చేస్తారు లేరా అనుకుంటాం మనం. మన దగ్గర పాత బస్తీలు హైదరాబాద్ ఎన్నిసార్లు కొట్టుకు తెచ్చారు. అప్పుడు ఇవాళ ఏంటి, మోడీ వచ్చిన తర్వాత ఆ శాశ్వత గొడవల్ని సమూలంగా మారుస్తున్నాడు. బీహార్ తుపాకులు పట్టుకు నడిచిన ప్రభుత్వాలు, ఉత్తరప్రదేశ్ అరాచకపు ప్రభుత్వాలు మారిపోలా. ఇప్పుడు ఒక్కొక్కటి దారికి తెస్తుంటే
మళ్ళీ పాత గందరగోళ పరిస్థితులు తీసుకురావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడు. తనకి అవగాహన రాహిత్యం లేదా అతని మూర్ఖత్వం, చదువు సంధ్య లేకపోవడం కాదు, చదువు సంధ్యలో ఉన్న మూర్ఖుడు అతను. తన చుట్టూ ఉన్నోళ్ళు చెప్తున్నది నమ్ముతున్నాడు. ఆ చుట్టూ ఉన్నోడు ఎవడు ప్రజలతో సంబంధం ఉన్నోడు కాదు, సౌరోద్యతాలు తీసుకునే జయరాం రమేష్, వేణుగోపాల్ రెడ్డి లాంటి పనికి మాలోళ్ళు. ఆ జయరాం రమేష్ అనే దరిద్రుడు పెట్టిందే ఆంధ్ర తెలంగాణ విభజన అడ్డదిడ్డంగా చేయటం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, నీచులు. అది రాహుల్ గాంధీకి చెప్పేవాడు ఎవడూ లేడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా లేకపోతే అధికార పక్షం అహంకారంతో ప్రవర్తిస్తుంది, నియంతృత్వంతో ప్రవర్తిస్తుంది. కొన్ని ఛార్జీలు మన నెత్తిన పడుతున్నప్పుడు నిలదీయాలి వాళ్ళు. అప్పుడు వీళ్ళు కూడా ప్రతిపక్షంలోకి వస్తారు, అధికారంలోకి వస్తారు, అధికార పక్షాన్ని ప్రతిపక్షంలోకి నెడతారు అనే భయం ఉండాలి. లేకపోతే గనక ఒంటెద్దు పోకడైపోతుంది. అది మోడీ అయినా సరే చేయకూడదనే కోరుకుంటాను నేను. కానీ కాంగ్రెస్ క్రమక్రమంగా దేశ ద్రోహంగా మారుతుంది. ఇప్పుడు ఆ గొగోయ్ అనే వాడు ఏం చేస్తున్నాడంటే, బంగ్లాదేశ్ నుండి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఇతను పంపించేశాడు, తరిమేశాడు హిమంత బిశ్వ శర్మ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అంటే గిరిజనులండి. గిరిజన ప్రాంతాల్లో మనం అరకులో భూమి కొనుక్కోగలమా? పాడేరులో భూమి కొనుక్కోగలమా? మనకు హక్కు లేదు. ఎందుకని? 170 యాక్ట్. గిరిజన భూములు ఉన్నటువంటి చోట్ల వేరే వాడు భూమి కొనుక్కునే హక్కు లేదు, గిరిజనులకు మాత్రమే హక్కు ఉంటుంది. మీరు ఈవెన్ గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే అమ్మాయి పేరుతో భూమి కొనాలి కానీ మీ పేరుతో ఉండడానికి లేదు. ఇది కాశ్మీర్ లోనే అదే పాలసీ. దాన్ని మార్చారు ఇప్పుడు కొంచెం. కాశ్మీర్ లో అయితే మరీ దరిద్రం. పాకిస్తానోడు కొనుక్కోవచ్చు, భారతీయుడు కొనుక్కోకూడదు. పాకిస్తానోడు భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికి కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది. కానీ పాకిస్తాన్ అమ్మాయిని గనక కాశ్మీర్ లో పెళ్లి చేసుకుంటే అమ్మాయికి పౌరసత్వం రాదు, అమ్మాయికి పుట్టే బిడ్డలకు వస్తుంది. కాశ్మీర్ లో వాళ్ళు భారత అబ్బాయిని చేసుకున్నాడు అనుకోండి, కాశ్మీరీ అమ్మాయి, వీడికి కాశ్మీరీ పౌరసత్వం రాదు, కానీ పాకిస్తాన్ వాడికి వస్తుంది. అక్కడ భారతీయుడు పెళ్లి చేసుకుంటేనేమో కాశ్మీరీ పౌరసత్వం రాదు, పాకిస్తాన్ వాడు కాశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పౌరసత్వం వస్తుంది. భారతీయ అమ్మాయిని కాశ్మీరీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి బిడ్డకి పౌరసత్వం తప్పించి అమ్మాయికి రాదు. అదే పాకిస్తానీ అమ్మాయి చేసుకుంటే కాశ్మీరీ పౌరసత్వం వచ్చేస్తుంది అమ్మాయికి. అంత దరిద్రంగా తయారు చేసిన దరిద్రులు వీళ్ళు. వీళ్ళ తాత ముత్తాత నెహ్రూ ఆ రోజున తీసుకొచ్చినటువంటి చట్టం, దాన్ని తీసి అవతల పడేసింది బీజేపీ. అట్లాగే అస్సాంలో గిరిజన ప్రాంతాల్లో మొదట ఇప్పుడు మనకు కూడా రోడ్ల పక్కన చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకుంటారు. అట్లాగే వేసుకున్నారు గుడిసెలు వేసుకుని నిదానంగా అక్కడ ఉన్న గిరిజనులతో వాళ్ళ పనుల్లో పాలు పంచుకోవడం బిగించేశారు. తర్వాత వాళ్ళ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం బిగించేశారు, వాళ్ళ అబ్బాయిలకి మన అమ్మాయిలు ఇవ్వడం బిగించేశారు. తద్వారా అక్కడ ముస్లిం పాపులేషన్ పెరిగిపోయింది. లేకపోతే గిరిజనుల్లో ముస్లింలు ఎందుకుంటారు? గిరిజనులకి అసలు ముస్లింకి ఏంటి సంబంధం? అంటే ఇదంతా కాంగ్రెస్ రాజకీయమేనా? కాంగ్రెస్ చేసింది సుదీర్ఘకాలం పాటు, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి చేస్తే అంతవరకు బానే ఉంది. తర్వాత ఏమైపోయింది? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బెంగాల్లో దిగి నిదానంగా ఇటు వచ్చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలు డెమోగ్రఫిక్ చేంజ్ చేస్తున్నారు. నిశ్శబ్దంగా తీవ్రవాద సంస్థలు చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ సహకరిస్తా వచ్చింది. తెలుసు, ఇది తెలియంది కాదు. వీళ్ళకేంటి? ఓట్లు మనకు వస్తే చాలు. అట్లా తెచ్చినోడు వీళ్ళ మాట ఏంటాడు కదా చచ్చినట్టు. అక్కడ మమతా బెనర్జీ మాట వింటున్నారు బెంగాల్లో, మిగతా ఏరియాలో కాంగ్రెస్ మాట వింటున్నారు. అట్లాగే తెచ్చి అస్సాంలో పెట్టేసింది. పెడితే అట్లాంటి వాళ్ళందరినీ తరిమేస్తున్నాడు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి. అతను కాంగ్రెస్ తోడు, అంతకుముందు కాంగ్రెస్ నుంచి వచ్చినోడు. రాహుల్ గాంధీకి మాట చెప్పడానికని వెళ్తే అతని మాటలు వింటూ ఒక కుక్క పిల్లతో ఆడుకుంటూ కుక్క పిల్లకు ఒక ప్లేట్లో బిస్కెట్ పెట్టి అదే ప్లేట్లో ఇతనికి 2 బిస్కెట్లు పెట్టి తినిపోమన్నాడు, ఏం చెప్పకుండా. ఆత్మాభిమానం దెబ్బతిని ఆ మాట బయటకు వచ్చి చెప్పి కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. అతను చేరి ఆ రోజున అతన్ని బీజేపీ నెత్తిన పెట్టుకుంది, అతనికి సీఎం పోస్ట్ ఇచ్చింది. ఇవాళ అతను ఆనాడు ఏదైతే చెప్పాడో అది చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అస్సాంకి యోగి అతను. అరాచకాలను కంట్రోల్ చేస్తున్నాడు. ఎట్లా ఉంటదంటే పాత బస్తీలో మీరు బతకగలుగుతారా? కష్టం. 100 మంది ముస్లింల మధ్యన 10 మంది హిందువులు బతకలేరు. చాలా కష్టం. 100 మంది 1000 మంది హిందువుల మధ్యన ఒక ముస్లిం కుటుంబం దర్జాగా బతకగలుగుతుంది. అది ఈ దేశంలో పరిస్థితి. ముస్లింలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అస్సాంలో అది చేస్తుంటే
ఇతను గొగోయిని తీసుకొచ్చి పెట్టాడు. ఈ గొగోయ్ ఏం చేస్తున్నాడు, ఇతనేమో డిపోర్టేషన్ చేస్తుంటే ఆడు మళ్ళీ వెల్కమ్ చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు అక్కడికి. బెంగాల్లో తరిమి వేయబడుతున్న వాళ్ళందరినీ ఈ పట్టుకొస్తున్నాడు ఇక్కడికి. దాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రస్తావించింది, డెమోగ్రఫికల్ చేంజ్ ని అంగీకరించం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు నరేంద్ర మోడీ. అవును అవును. కానీ ఒకటి సార్, అంటే నేను మొత్తం అన్ని చోట్ల అన్నా కానీ చాలా వరకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గట్టిగా దెబ్బతింటున్నా, భూస్థాపితం అవుతున్నా, అక్కడ భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా లేదంటే పుంజుకుందే అనే దాఖలాలు కూడా చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ అనుకోకుండా ఏదో రకంగా కలిసి వచ్చింది, కాంగ్రెస్ ఒక రకంగా ఇక్కడ కంప్లీట్ గా భూస్థాపితం అయింది. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ పుంజుకున్నట్టయితే, అంటే సింగిల్ గా నేను అనేది ఎక్కడ కనిపించలేదు. ఆ పరిస్థితి ఎందుకు అంటే మీకు రాజకీయ పరమైనటువంటి డిఫరెన్స్ ఉంటుంది. బీజేపీ తను రాజకీయ ప్రయోజనాల కోసం చేయట్లేదు, ఇది దేశం అన్నటువంటి కోణంలో చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే. కాంగ్రెస్ తన ఉనికిని బీజేపీ వల్ల నష్టపోవాల, ప్రాంతీయ పార్టీల వల్ల నష్టపోయింది. బీజేపీ చేసిన ఎత్తులు ప్రాంతీయ పార్టీల బలోపేతానికి ఉపయోగపడ్డాయి. ఆంధ్రాలో తెలుగుదేశానికి ఉపయోగపడింది అది, వైసీపీకి ఉపయోగపడింది అది, తెలంగాణలో కేసీఆర్ దానికోసం అట్లా చేయడానికి కాదు కదా, అది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంటే అది మీరు అన్నట్టు కరెక్ట్. అది అట్లా దేశంలో ఎక్కడ అడిగేయలేదు అది. ఫస్ట్ దాని ఉద్దేశం ఏంటి, హిందువులని పోలరైజ్ చేయడం కూడా కాదు, హిందువుల రక్షణకి నిలబడాల్సిన పరిస్థితి ఒక సంస్థ కావాలని హిందువులు కోరుకుంటున్నారు. ఇక్కడ హిందువులు కోరుకుంటున్నారు. ఒకటి దక్షిణాది రాష్ట్రాల్లోనేమో క్రైస్తవ మతాంతరీకరణ, దళిత బడుగు బలహీన వర్గాల ప్రాంతాలలో విద్యనినో వైద్యమనినో వచ్చి వాళ్ళని నిదానంగా మతం మార్చడం, ఇది దక్షిణాది రాష్ట్రాల్లో నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఇస్లామీకరణ, ప్రేమలు పెళ్లిళ్ల పేరుతో వాళ్ళని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాళ్ళని మతం మార్చడం, ప్లస్ బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాంతాలని డెమోగ్రఫికల్ చేంజ్ చేసేయడం. మహారాష్ట్రలో సరిపెట్టాక 3 ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఊళ్ళు 3000 కుటుంబాలు ఉన్న ఊళ్ళు ఏంద్రే అంటే ఎట్ట వచ్చిన వాళ్ళు అక్కడ. బెంగాల్లో అట్ట ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకంటే అంటే ఎట్ట వచ్చిన వాళ్ళు. నేను మహారాష్ట్రలో ఒక మరీ దారుణమైన కుంభకోణం బయటపడింది. ఒక ఊరి జనాభా 1500 అట, 27,000 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయట ఏడాది. 1500 కుటుంబాలు ఉన్న చోట 27,000 బర్త్ సర్టిఫికెట్లు ఒక ఏడాదిలో. ఏడాది నుంచి వచ్చినాయి, ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళని జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే లంచాలు తినేటటువంటి ఉద్యోగుల్ని పట్టుకుని జాగ్రత్తగా ఇక్కడ ముస్లిం సంఘాలు కొన్ని ఇదే పని మీద ఉంటున్నాయి, విదేశాల నుండి పట్టుకురావడం, వాళ్ళకి ఇక్కడ పౌరులుగా గుర్తింప చేయటం జాగ్రత్తగా. ఇది చాప కింద నీరులా చేస్తున్నారు. దాన్ని కట్టడి చేస్తున్నది బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఈవెన్ ఆంధ్రాలో కూడా జరుగుతున్నది, మనం పట్టించుకోవట్లా. స్మూత్ గా జరిగిపోతున్నాయి ఆంధ్ర తెలంగాణలో, మనం పట్టించుకోవట్లా. మీకు రెగ్యులర్ గా కనబడని కొన్ని ప్రదేశాలు అకస్మాత్తుగా టోపీలతోనూ గడ్డాలతో కొంతమంది కనబడుతున్నారు. వాళ్ళు మన ఏరియా మొహాలు కూడా కాదు, ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో. ఇదివరకు అయితే గనక మన ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ఆ పని మీద ఉండేది, ఇప్పుడు పట్టించుకోవట్లా. లేకపోతే ఎక్కడో ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఇక్కడున్న సత్యసాయి జిల్లాలో పట్టుకుపోవడం ఏంటి, విజయనగరంలో బాంబులు పేల్చేవాడు ఏంటి, లేకపోతే కర్నూలు జిల్లాలో ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా, మనం పట్టించుకోవట్లేదు. ఎంతసేపటి మన ఓట్లు అన్నటువంటిది. కానీ చాలా ప్రమాదకరమైన స్థితి. ఇప్పుడు చూడండి, ఆ తిరుప్పరకొందరం తమిళనాడులో జరిగింది. ఎప్పుడో 1885 సంవత్సరంలోనే ఆ కొండ హిందువులది అన్నటువంటిది కోర్టే తీర్పిచ్చినారు. బ్రిటిష్ వాడు రికార్డులో ఉంది. దీపం అక్కడి నుంచి దశాబ్దాలుగా పెట్టుకుంటున్నారు, శతాబ్దంగా పెట్టుకుంటుంటే ఆ కొండ మీదకి దర్గా ఎట్టా పుట్టుకొచ్చిందండి. ఆ కొండ మీద దర్గా ఏంటి అసలు నాకు అర్థం కాల. అది కుమారస్వామి కొండ మీద దర్గా ఎక్కడి నుంచి వచ్చింది. వచ్చి ఆ దర్గా కోసం కుమారస్వామికి దీపం పెట్టద్దన్నారు. ఎవడు అక్కడ ఉన్న ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం. కోర్టు అది వీళ్ళదేనయ్యా అని తీర్పిస్తే నేను రాని సుప్రీంకోర్టు దాకా పోతున్నాడు ఆడు. దర్గాది వచ్చే నెలలో ఉత్సవాలట, దానికి మాత్రం ఓకేనట, జెండా ఉత్సవాలట. అంటే ఏం చేస్తున్నారు, హిందువులని దొంగలుగా చేసి హిందువులని కులాల వారీగా విడదీస్తాం, మేము వాళ్ళని దొంగలుగా చూపెడతాం ప్రపంచానికి అనేటటువంటి బుద్ధి కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలో కొన్నిటికి వచ్చినాయి. కాంగ్రెస్ అనుకూల పార్టీ లైక్ తృణమూల్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, స్టాలిన్ కావచ్చు,
అఖిలేష్ కావచ్చు, లాలు కావచ్చు, వీళ్ళందరూ యాంటీ హిందుత్వ శక్తులు. అవును. వీళ్ళందరూ తమ ఓట్ల కోసం హిందువుల్ని కులాల వారీగా చూస్తున్నారు, ముస్లింలు పోలరైజ్ చేస్తున్నారు. దానికోసం ఎంతకైనా దిగజారుతున్నారు, మన దేశ పరువు తీయడానికైనా సిద్ధపడుతున్నారు. దాన్నే నరేంద్ర మోడీ అంటే ఇదివరకు ఎందుకు వచ్చిన పెంట మనకు కూడా 4 ఓట్లు వస్తాయిలే అని కూర్చునే స్టేజ్ నుంచి తెగించి నిలబడుతున్నారు ఈ రోజున. అదే కదా, ఒక మంచి మార్పుకైతే శ్రీకారం అనాలేమో. అంతే. రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి కాంగ్రెస్ ని గట్టిగానే టార్గెట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే నరేంద్ర మోడీ కానీ. స్వయంగా ఆయనే మాట్లాడడం, అస్సాంలో బంగ్లాదేశీల గురించి మాట్లాడడం, అలాగే కాంగ్రెస్ పార్టీ అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తుంది అంటూ ఈ మధ్యన ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రకంగా ఇది ప్రచారం చేయడం, ఇవన్నీ కలిసి వస్తాయా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడతాయి?